హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన దేశంలో అడుగడుగునా ఎన్నో దేవాలయాలు, అవన్నీ ఒక ఎత్తైతే ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతిపెద్ద అత్యంత పురాతన ఆలయంగానూ అద్భుతమైన వాస్తు నిర్మాణంగానూ పేరొందిన ఎల్లోరాలోని కైలాస దేవాలయం మాత్రం అటు చరిత్రకారులకి ఇటు శాస్త్రజ్ఞులకి కూడా అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. యునెస్కో వారసత్వ సంపదలోనూ చోటు చేసుకున్న ఆ ఆలయం వెనుకున్న విశేషాలు ఏమిటో చూద్దాం. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరాలోని 16వ గుహలోని ఏకశిలా నిర్మాణమే కైలాస దేవాలయం. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు. వందల సంవత్సరాల నాటిన కొందరంటే వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారని, తర్వాతి కాలంలో మార్పులు చేసి ఉంటారని భావిస్తున్నారే తప్ప సరైన ఆధారం లేదు. ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో మొదటి కృష్ణ అనే రాష్ట్రకూట చక్రవర్తి పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ యాజ్ఞవల్కి రచించిన కథాకల్పతరు అనే గ్రంథం ప్రకారం ఆ ప్రాంతాన్ని పాలించే ఎలు అనే రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థతకు గురవగా భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తానని, శిఖరాన్ని చూసే వరకు ఉపవాసం చేస్తానని రాణి మొక్కుకుందట. కోరుకున్నట్లే వ్యాధి తగ్గింది. దాంతో నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలనుకున్నారట. కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెప్పారట. అప్పుడు పైథాన్ నగరం నుంచి వచ్చిన కోకస అనే వాస్తుశిల్పి పర్వతం పైనుంచి కిందకి చెక్కుతూ కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించాడని, దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందని చెబుతారు. ఆపై ఆలయాన్ని దశలవారీగా కట్టినట్లు తెలుస్తోంది. ఈ కథలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఆలయాన్ని పైనుంచి కిందకి చెక్కుకుంటూ కట్టారనేది మాత్రం అందరి విశ్వాసం. ఈ దేవాలయం కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుందని చెబుతారు పరిశీలకులు. అందుకే శైవ భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటుంటారు. దారినిమ్ము ప్రభు అంటూ కొండల్ని, సముద్రాల్ని, భూమాతని పూజించే వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి రాతిని తొలిచారని, అందుకే వేద మంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరెక్కడా వినిపించదని అంటారు. ఎల్లోరాలోని 34 గుహాలయాల్లో దాదాపుగా మధ్యలో ఉంటుంది ఈ ఆలయం. అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలిచినవి, కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియదు. బహుశా 5 నుంచి 10వ శతాబ్దం మధ్యలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉంటుంది. హిందూ సంప్రదాయంలో భాగమైన ఏనుగులు అక్కడ ఆలయంలో లోపల పైభాగంలోనూ కనిపిస్తాయి. ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు. మిగిలిన గుడులకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నది. మధ్యలో ఉన్న మండపం నుంచి నంది వాహనం వరకు వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది. నదికి 2 వైపుల ధ్వజస్తంభాలు 45 అడుగుల ఎత్తులో ఉంటాయి. ప్రాంగణంలో గర్భగుడితో పాటు గంగా, యమున, సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలు ఉన్నాయి. గోడల మీద రామాయణ, మహాభారత గాథలు, శివపార్వతులు, వరాహమూర్తి, మహిషాసుర వధ ఇలా అన్నింటినీ చెక్కిన వైనం చూపరుల్ని చిత్తరువుల్ని చేస్తుంది. రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం భారతీయ శిల్పకళలోనే అద్భుతమని చెబుతారు. ఈ శిల్పం కారణంగానే ఇది కైలాస దేవాలయంగా పేరొంది ఉండవచ్చని అంటారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి 3 ఏళ్ల పాటు 1000 మందితో శతదా ప్రయత్నించాడు. వాళ్ళు ఆలయ గోడలకి ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారట. పైగా ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. నీటిని నిల్వ చేయడం, మురుగునీటి వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, మెట్లు ఇలా ఎన్నో అద్భుతాలను రాయిని తొలిచి చెక్కడం గొప్ప విశేషం. ఇంకా ఉత్కంఠభరితమైన ఇలాంటి ఎన్నో విషయాలను మరో భాగంలో తెలుసుకుందాం. Please subscribe to Nrusimhadri's channel for more divine videos and teachings to enrich your spiritual life and bring you closer to enlightenment.